కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం కల్పించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలి అని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం గుంపల గ్రామంలో నిర్వహించిన సంఘం గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా దళిత సామాజిక వర్గాలకు అవకాశం కల్పించామని గొప్పలు చెప్పుకోవడం మంచి పరిణామమే అయినా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నాడు రాష్ట్ర సాధన కోసం వై కళ్యాణి సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో ముందుండి పోరాడిన వికలాంగులకు అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమంలో ముందుండి పోరాడిన వికలాంగులకు అవకాశం కల్పించకపోవడం దురదృష్టకరమని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనా కాలంలో వికలాంగుల సంక్షేమ శాఖకు నేటికి మంత్రి నియమించిపోవడం బాధాకరమని, 78 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలకుల చేత వంచబడుతూ దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులను సకలాంగుల రాజకీయ నాయకులు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్న తీరును వికలాంగుల సమాజం గమనిస్తుంది అని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లు 6,000 పెంచుతామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ వికలాంగుల బ్లాక్ల ఉద్యోగాలను గుర్తించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందని తెలియజేశారు. కార్యక్రమంలో కొల్లూరు ఈదయ్యబాబు అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఉప్పునూతల నర్సయ్య, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్నా మధు యాదవ్ పాల్గొన్నారు. ఒక పక్క తమిళనాడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో లేఖ రాశారు. ఏదంటే తెలంగాణ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవుల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా అక్కడ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు స్టాలిన్ గారు అక్కడ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వికలాంగుల సమాజానికి మన ఏఐసిసి మరి జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు మీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. మేము ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం. ఒక తెలంగాణ కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఆశీర్వదించినా ఖచ్చితంగా మేము వాళ్ళకి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది. వికలాంగుల సంక్షేమం పట్ల కానీ వికలాంగులకు ఇచ్చిన హామీల పట్ల కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశత్వ ధోరణి ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన కేబినెట్, రాహుల్ గాంధీ గారి ఆదేశాలను మీరు శిరసా వహించోళ్ళైతే ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి. వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తమిళనాడు తరహాలోని తెలంగాణలో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని చూసినా రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఎన్నికల్లో ఇవ్వనటువంటి హామీని అక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అంటే కాంగ్రెస్ డిఎంకే అనుసంధానంలో అక్కడ నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు వికలాంగుల పింఛన్ 6,000 పెంచుతానన్నారు, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇస్తానని చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ ఇస్తానన్నారు, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తానన్నారు. నేటి వరకు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చలనం తెచ్చుకొని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసైనా, అక్కడ ఉన్నటువంటి మీ పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖను చూసైనా మానవతా దృక్పథంతో స్పందించి ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రాష్ట్రంలో నిర్వహించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన మాదిరిగా 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వికలాంగులు కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తుంది.